కాపీ ఇచ్చాడు, బాబు మీ దగ్గర మదర్ డాక్యుమెంట్ లేదు, మీరు ఆ డాక్యుమెంట్ తీసుకురండి అని వాళ్ళ టైం ఇచ్చాడు. ఆ టైం లోపల వాళ్ళు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు, కేసు కొట్టేశారు. కొట్టేసినాక మనం ఏం చేసినామంటే ఈ జాగా ఒక పేరు మీద రిజిస్టర్ చేయించినాం, రిజిస్టర్ చేయించి అది సబ్మిట్ చేసినాం. సబ్మిట్ చేసిన తర్వాత ఆ కాపీ తీసుకుపోయి కోర్టులో వేసి కేసు కొట్లాడుతున్నాము. ఎదుటోళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఏమీ లేదు, ఎదుటోళ్ళ దగ్గర ఏమీ డాక్యుమెంట్ లేదు. వాడు దానికి పర్లం చేస్తున్నాడు, ఎన్నిక చేసుకొస్తున్నాడు మొత్తానికి. దాంట్లో వాడు చేయడానికి మనోళ్ళు కొంతమంది సహకరిస్తున్నారు, అయ్యా ఇప్పుడు ఈ సమాజం అయింది 1948 నుంచి అయింది. అప్పటి నుంచి ఈ సమాజ పేపర్లు ఎవరితో ఉన్నాయి? ఈ సమాజం మనదే కదా, దీని కాయిదాలు ఉండాలి కదా. ఇది నేను ఎందుకు చెప్తున్నా మీరు అనుకోగలరు, ఇది దసరా విలాసం ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు అనుకోగలరు, కానీ పోతలేదు. నేను చెప్తున్నాను అంతే, మీరు ఏమని అనుకోండి. ఈ డాక్యుమెంట్ ఉన్నప్పుడు ఈ డాక్యుమెంట్ మొత్తం మన సమాజంలో ఒకటి ఉండాలి కదా. ఈ డాక్యుమెంట్ లేదు, పక్క డాక్యుమెంట్ లేదు. పక్క డాక్యుమెంట్ ఏముందంటే నేను అప్పు తీసుకొని చేసి పెట్టినా, అరే ఏ మొత్తంలో తీసుకురా, సమాజంలో మొత్తం చూపెట్టాలి కదా. అప్పు సమాజంలో చూపెట్టి పేపర్లు సమాజంలో పెట్టాలి. ఇప్పుడు నాకు నెక్స్ట్ పేజీలో లింక్ డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ రెండు సబ్మిట్ చేయాలి కోర్టులో. లింక్ డాక్యుమెంట్ ఒక దగ్గర ఉంది, ఒరిజినల్ డాక్యుమెంట్ ఒక దగ్గర ఉన్నది. దీని గురించి మాట్లాడుతున్నారు పదే పదే, కానీ నువ్వు రాజధాని ఎప్పుడు చేస్తావు, ఎలక్షన్ ఎప్పుడు చేస్తావు, ఎలక్షన్ ఎప్పుడు పెడతావు, ఇదే జరుగుతుంది. అలాగే చేసిన నా కుల పెద్దలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ దసరా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నేను ఇక్కడ వచ్చినా కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కాంటెంట్ ఉంటే నేను చాలా తక్కువ సమయం ఇచ్చిన ఈ మధ్యలో నేను ఒక అనవద్దు కానీ మన కులంగా అంచెలంచెలు ఎదగాలి, ప్రతి ఒక్కరు కాన్సెప్ట్ నాది. కానీ నాకు ఒకటే మీకు సమయం ఇప్పుడు చాలా తక్కువ చేయగలుగుతా. నేను ఫైనాన్షియల్గా నా కులానికి నా సర్వం పరంగా నాకు బాగలేదు. మన భక్తులలో మంచిగా ఏమైనా జరుగుతుందంటే నేను ప్రతి దానికి కూడా ముందుకుంటా. అలాగే ఈరోజు కృష్ణనగర్ చేసిన అభివృద్ధి మండలంగా ఎటువంటి ఆటంకం జరిగినా కానీ ఒకవేళ ఫైనాన్షియల్గా నాకు ఏం సాయం కావాలని తీసుకోవాలని మనస్ఫూర్తిగా. అలాగే ఇక్కడ కొన్ని విషయాలు అందరూ చెప్పాడు, డాక్యుమెంట్స్ ఇక్కడ లేవని. నేను మీకు వాగ్దానం చేస్తున్నా, మన కులం తరం నుండి అది ఎంత పెద్ద ఉండదు, అది తీసుకురావాలి. దాని బాధ్యత నాకు లేదు. ఎందుకంటే ఈ కమిటీ గతంలో ఉండే దీని గురించి అప్పట్లో కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చిన తర్వాత దీన్ని గట్టిగా తీసుకురావాలి. ఇవాళ మనం అందరం ఐక్యమత్యం ఇక్కడ ఉండాలి. కారణం కూడా అప్పుడు కొన్ని చేసిన మనం ధైర్యమైన పనులతోటి ఇవాళ ఈ కమిటీలో ఈ విధంగా స్థాపనకు వచ్చేసినాం. దయచేసి దీన్ని ఇంకా అంచనా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ పక్క భూమి అవసరం అనుకుంటే ఏ దానికైనా కానీ మనం వెనుకాడ చేయకుండా దాన్ని సాధిస్తాం, మన కులానికి దాన్ని అంకితం చేస్తాం. ఆ జాగా గురించి మనం కోర్టులో కేసు కొట్లాడుతాం. అయితే ఈ డాక్యుమెంట్స్ అనేది మనకు చేయడం ఉంటే అది ఫ్యూచర్లో చేయకుండా అడ్మిషన్లో మనం ఉంటాం కాబట్టి దయచేసి మీరు దృష్టి పెట్టాలి. నాకు అర్థమైంది, ఇంతసేపటి ఎవరేం మాట్లాడేది నాకు హాస్పిటల్కి నాకు మోషన్ పెట్టి ఎవరి కోసమే పోవాలి కంపల్సరీ. ఇది అట్లా గ్లూకోజ్ ఇచ్చుకొని ఇంజక్షన్ తీసుకొని మళ్ళీ వచ్చిన నాకు ఎందుకో లాస్ట్ టైం అన్న వచ్చినప్పుడు అయితేనే దసరా మిలా తిన్నదా తప్పకుండా రావాలి అని అంటే నేను సరైన వస్తానన్నా. అయితే నాకు ఎందుకో నాకు కొద్దిగా అనుమానం అనిపించింది. కానీ అంత పెద్ద ఎత్తున మన దగ్గరికి దసరా మిలా వస్తలేదు. కొన్ని కార్యక్రమాలు ఇంకా కొద్దిగా ఇసుకు పెట్టారు. మీరు ఇంకా 2 నెలలు 3 నెలలు టైం తీసుకున్నా పర్వాలేదు. ఏదైతే మీరు అనుకున్నారో అది కంప్లీట్ చేసేది కానీ అవసరం అనుకుంటే ప్రెసిడెంట్తో రిక్వెస్ట్ చేద్దాము. ఏం కూడా అవసరం అనుకుంటే వస్తా వాళ్ళకి దయచేసి అన్నా వేడి చెప్తా, అయ్యా కొద్దిగా టైం చేయండి, ఒక మంచి పని జరుగుతుంది, జరిగిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టుకోండి.